సార్ నా పేరు ధనుంజయ. మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేస్ పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్‌ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2,00,000 డబ్బులవుతాయన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నా కేసులో వకాలత్ మాత్రం వేశారు. తర్వాత ₹1,00,000 నేను డబ్బులు ఇచ్చాను. ఆ ₹1,00,000కి గాను నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి, నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను వాట్సాప్ల ద్వారా దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు గీసి పెడితే నీకు 10 లక్షలుగా ఖర్చు అవుతుంది. నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఇంక వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. దయచేసి నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్. అంత స్తోమత లేను. మా ఇంటి బీద పరిస్థితి. దయచేసి నా రిక్వెస్ట్ మన్నించి నాకు ఇవ్వండి సార్ డబ్బులు. ఎవరైనా సరే నాకు ఇప్పించి నా సహాయం చేయండి నాకు దయచేసి. నేను చిన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పని చేసుకుంటుండేవాడిని. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తే నేను ఇంకో లాయర్కైనా ఫీజు ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ అంతే. ఇది అన్యాయం చేయకండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.